నమస్తే. మన వెనకాల అనేక రకాల క్యాంపింగ్ టెంట్లు కనబడుతున్నాయి. ఇటువైపు ఏమో మెడికల్ క్యాంపులు వేసుకున్నప్పుడు వాడుకునే వైట్ కలర్ టెంట్ కనబడుతుంది. ఇటువైపు చూసుకుంటే వినాయక మండపాలు, గణేష్ మండపాలు వేసుకోవడానికి కానీ లేదా రైతులు కొంతమంది ధాన్యం బస్తాలను కొద్ది కాలం పాటు నిల్వ ఉంచుకోవడానికి వాడుకునే అనేక రకాల టెంట్లు కూడా కనబడుతున్నాయి. మనం మాలన్ టెంట్స్ అనే ఒక కంపెనీలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు అనేక రకాల టెంట్లను తయారు చేసి వీటి అవసరాలు ఉన్న వాళ్లకు ఎగుమతి చేస్తూ ఉన్నారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ కంపెనీ వాళ్ళు టెంట్లను తయారు చేస్తున్నారు. మనతో పాటు ఈ కంపెనీ ప్రతినిధి ఈశ్వర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి ఒక్కొక్క దాని సైజు, ధరలు, అదేవిధంగా ఇక్కడే ఎదురుగానే మనకు దీని తయారీకి సంబంధించినటువంటి కంపెనీ కూడా ఉంది. మొత్తం ఇక్కడే వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి వీటి తయారీ ఏ విధంగా జరుగుతుందో కూడా క్షుణ్ణంగా చూద్దాం. ఫస్ట్ ముందుగా అయితే వీటన్నింటినీ చూసి తర్వాత కంపెనీ లోపలికి వెళ్దాం. నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీరు ఇక్కడ ఎన్ని రకాల టెంట్లు ఉంటాయి? మొత్తం ఇవేనా? మొత్తం ఇవే సార్. ఇవేంటివి? మామూలు క్యాంపింగ్ టెంట్లు? ఈ క్యాంపింగ్ టెంట్లు సార్ మొత్తం ఇవి. మనం ఇక్కడ ఫ్యామిలీతో టూరిస్ట్ పోవడం కానీ బయట వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీతో బయట ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, మాదిరిగా తీసుకొని పోతే మన కార్లో కూడా దీన్ని ప్యాక్ చేసుకోవచ్చు. ఇది 6x8, 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు, 8 అడుగుల పొడవు. ఇది దీనికి డోర్ సార్. ఇది క్లోజ్ చేసిరు, ఇట్లా కిందికి వచ్చేస్తుంది కావాలంటే. సో దీనికి వద్దనుకున్నారు కాబట్టి పైన పెట్టుకున్నారు. ఓకే, లోపల చైర్ ఉన్నట్టున్నది, బెడ్ కూడా ఇక్కడ పడుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు 4 వరకు కూడా, ఇంకా ఒక మనిషి పడుకోను 4 వరకు కూర్చోవచ్చు కూడా. ఓకే ఓకే, ఇట్లా కూర్చోవచ్చు. లోపల ఒక ముగ్గురు నలుగురు కూడా పడుకోవచ్చు సార్. ఇప్పుడు ఒకటి సింగిల్ గా అయితేనేమో ఇట్లయితే ఇంకా ఇద్దరు కూర్చోవచ్చు. ఓకే, ఇక్కడ బెడ్ కూడా ఫోల్డబుల్ బెడ్, ఫోల్డబుల్ మొత్తం బాగుంటది. అంటే ఇది 6x8 ఇది. ఇది చిన్న టెంట్ ఈ మాదిరిగా ఒక ఫ్యామిలీ మొత్తం, చిన్న ఫ్యామిలీ 4-5 ఉన్నప్పుడు వాళ్ళు ఎండకు ఉండకుండా చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి వెంటిలేషన్ కూడా, విండోస్ కూడా ఇచ్చుకున్నట్టున్నారు కదా? ఉన్నాయి సార్. ఎందుకంటే మొత్తం ప్యాకింగ్ ఉంటే ఉంబరిస్తుంది కదా. అవును. ఇది హైట్ ఎంత ఉంటుందండి? 7 అడుగులు 6 అడుగుల పైన ఉంటుంది? 7 అడుగులు ఉంటుంది సార్. 7 అడుగులు. సో దీని ధర ఎంత ఉంటుంది మరి? సార్ 10,000 రూపీస్ సార్. 10,000 రూపాయలు. అంటే ఇంకా ఎక్కడ దీని రేటు ఏరతో చాలా ఎక్కువ వరకు. మేము ఎందుకంటే ఫస్ట్ మేము పెట్టినాం కాబట్టి పబ్లిక్ లో రీచ్ అవ్వాలి, పబ్లిక్ లో కొంచెం మాకు సపోర్ట్ రావాలి కాబట్టి అందుకోసం చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరే తయారు చేస్తారా? ఇవి మీ కంపెనీలో ఇక్కడనే కంపెనీలో తయారు చేస్తాం సార్. అంటే మెటీరియల్ అంతా తెచ్చుకొని, క్లాత్ ఇవన్నీ తెచ్చుకొని మీరే కుడతారు? మేమే తయారు చేస్తున్నాం. మేమే తయారు చేయడం వల్లనే తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు అంటే ఇది ఓన్లీ క్లాత్ కాదు, ఈ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా మొత్తం ఇస్తారా? మొత్తం ఈ ఫ్రేమ్ కావు, ఈ చైర్స్ ఇవైతే కావు కదా? అవేం కావు, అవి మీరు తెచ్చుకోవచ్చు మోడల్ కోసం. అంతే. ఈ పైపులు, దీనికి సంబంధించిన తాళ్ళు, చీలలతో సహా మొత్తం దీన్ని ఫిట్ చేసుకోవడానికి కావాల్సిన మొత్తం సెటప్ ఇచ్చేస్తాం. దీనికి బ్యాగులు కూడా వస్తాయి, బ్యాగ్ తో సహా మనం పట్టుకొని తీసుకుపోవడం అంతే. ఏది ఇవన్నీ తీసి లోపల అంతే. ఎక్కడ గలీజ్ కనిపించకుండా మొత్తం నీట్గా పెట్టేసి చేస్తాం. ఓకే. సో ఇది 6x8 సార్. ఇది 10,000 రూపీస్, 10,000. సో దీని తర్వాత ఇది నెక్స్ట్ సైజా? పెద్దగా? అవును సార్. 8x10 ఇది. 8 అడుగుల వెడల్పు, 10 అడుగుల డెప్త్. అవును సార్. ఓకే. సో ఇది కూడా సేమ్ అంతే. ఇందులో ఇంకా టేబుల్, ఇంకా కొంచెం 2-3 మంచాలు కూడా దగ్గర పెద్ద ఫ్యామిలీ వరకు సెట్ అవుతుంది, బాగుంటుంది. పెద్ద ఫ్యామిలీ మొత్తం సెట్ అయి ఉంటుంది. ఎందుకంటే అది ఓన్లీ చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది. దీని లోపల ఫ్యాన్ కూడా పెట్టిరుగా? అవును సార్. ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చా? ఇక్కడ ఫ్యాన్ ఇప్పుడు 4 రెక్కల ఫ్యాన్ చిన్నది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక స్టూల్ వస్తుంది, ఇక్కడ ఒక మంచం వస్తుంది. ఈ ఫ్లోర్ ఏమి ఇయ్యరు మీరు? ఈ ఫ్లోర్ ఎవరైనా కావాలి మీరు అక్కడ వెళ్తారు కదా, ఆ ప్రదేశాన్ని బట్టి మ్యాట్ మీరు పెట్టుకొని వేసుకోవాల్సిందే. మ్యాట్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి ఏదైనా వేసుకోవాలి, ఫ్లోర్ మ్యాట్ లాంటివి. అదే కాక చిన్న చిన్నవి కానీ ఇప్పుడు మనకి బోర్డ్స్ ఉంటాయి, మీరు సొంతంగా పెట్టుకుంటే ఇటువంటి బోర్డ్స్ కానీ ఏది ఎక్కువ రోజులు ఉండాలనుకున్నప్పుడు లేదు, మనం ఇక్కడ దగ్గరకు పోతున్నాం, అక్కడ కరెంట్ సప్లై ఉంది మనకు అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏ రకం ఫ్యాన్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఏవైనా పెట్టుకోవచ్చు. ఇందులో ఇలాంటివి మోడల్ దొరుకుతాయి మార్కెట్ లో, దొరుకుతాయి, మీరు చూపిస్తారు అట్లా? చూపిస్తాం అట్లా. ఓకే. ఇది ఎంత ధర? 8x10. ఇది 15,000 రూపీస్ సార్. అదేమో 10,000. ఇదేమో 15,000. 15,000 రూపాయలు. 15,000. ఓకే. సో ఇది ఇంకో సైజా? అవును సార్. ఇది ఎంత సైజు సార్? ఇది 10x12 సార్. 10 అడుగుల వెడల్పు, 12 ఫీట్ల పొడవు. ఓకే. ఇది కొంచెం ఇంకా పెద్దగా? ఇది ఇంకొంచెం పెద్దగా. ఇప్పుడు మినిమం 2 ఫ్యామిలీస్, ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ పోయినప్పుడు కానీ, పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది ఎండలో వేసుకున్నా ఏం కాదా? నీడలోనే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? ఏం లేదు సార్, ఎండలో వేసుకోవచ్చు ఎక్కడైనా, కానీ ఇబ్బందిగా ఉండదు. క్లాతే. వర్షం పడితే
లైట్ గా ఒక గంట 2 గంటల వరకు ఏం చినుకులకు అయితే కాసేపు ఆగుతుంది. ఎక్కువ వర్షం పడితే మాత్రం ఒక దగ్గరికి వచ్చి అంతే. క్లాతే ఇది బట్టని మందం బట్ట తాట్పాల్ లాగా ఉంటుంది సార్, కొంచెం తార్పాల్ లాగా ఇది లారీల మీద కానీ అంత గేజ్ కాదు. దాంట్లో 50%. 50% ఎందుకంటే మనకు ఈ వాటర్ కూడా చాలా వరకు లైట్ వాటర్ పడదు అనుకో జారిపోతాయి. మరి ఒక 2-3 గంటలు 4-5 గంటల వరకు కంటిన్యూ వర్షం వస్తే మాత్రం ఎక్కువ వర్షం వచ్చినప్పుడు మాత్రం ఉండదు. అది కూడా కాయడం కూడా ఇక్కడ సెంటర్లో పడదు, ఇక్కడ లైట్ గా సైడ్ నుంచి వచ్చి పడుతుంది. అయితే ఇక్కడ ఎందుకోసం ఆగుతుంది అంటే ఇట్లా తాళ్ళేది గుంజేస్తాం, చీలు కొట్టేస్తాం కదా, ఆ వాటర్ ఏమున్నా ఇక్కడ జాగ్రత్త కొట్టకుండా ఉండవా, మనం సేఫ్ తాడు కట్టాలా, ఇక్కడ సీల్ ఇచ్చేస్తాం, ఇక్కడ వేసుకొని తాడు కట్టుకోవాలి. ఓకే ఓకే. అట్లా కట్టుకోవడం వల్ల ఎంత గాలి ఇట్లానే ఉంటేనే గాలి ఏదైనా వస్తే కొంచెం కదులుతుంటది, కొంచెం కదులుతుంటది అంతే. మనకు ఒక డౌట్ ఎందుకంటే ఇది పట్టదేమో అని ఆలోచన రాకుండా తాడుతో కట్టేసి సేఫ్. అది 10,000, అది 15,000, ఇది 20,000 సార్, 20,000. సో ఇట్లా ఇది 3 సైజులు, ఇది కూడా సేమ్ సైజా, ఇది పెద్ద 15/12. 15x12 లోపలికి 12 సార్. ఇది వెడల్పు 15. ఓకే ఓకే. సో ఇంకా పెద్ద కావాలనుకున్న వాళ్ళకి ఇంకా పెద్ద కావాలనుకున్న వాళ్ళకి కిటికీల మాదిరిగా విండోస్ ఇచ్చేసి సార్. హైట్ ఎంత ఉంటుంది మధ్యలో? సరేదా సార్, 9 అడుగులు సార్. 9 అడుగులు. 9 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వెయిట్ ఆపుతాయా సార్? ఇవన్నీ కూడా వెయిట్ ఆపుతాయా? వెయిట్ ఇప్పుడు ఈ టెంట్ ఉంది కదా సార్, ఈ దీంట్లో ఒక నేను 73 నాయసుంటోళ్ళు 3 పట్టుకొని ఊగినా కూడా ఏం కాదు. ఇది చూపిస్తారా? ఒకరిద్దరు ఇక్కడ పిలవండి, ఇక్కడికి చూపిస్తే చూద్దాం. అవునవును సార్. ఇది ఎక్కువ వస్తుందా అంటే పట్టుకొని ఎలాడొస్తుందా? బయట నుంచి కూడా ఎక్కువ చూపించవచ్చు? బయట నుంచి కూడా చూపిస్తాను సార్. బయట నుంచి రండి, లోపల నుంచి కనిపించదు, చీకటి ఉంటుంది. ఇక్కడ రండి, ఒక్క నిమిషం ఆగు. స్టూల్ తీసుకోండి ఒకటి ఓపెన్ చేసి చూపించవచ్చా స్ట్రక్చర్ ఎట్లుంటుంది అనేది? దీన్ని తీయవచ్చా? తీయడం ఎంతసేపు పడుతుంది ఈ క్లాత్ అంతా తీయాలంటే? సార్ వేయడం ఓన్లీ 10 minutes, తీయడం 5 minutes లో తీయచ్చు. ఇప్పేసి నట్లు ఇప్పేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఇట్లా కూర్చుంటే ఏం కాదు, కూర్చో, మంచిగా కూర్చో జాగ్రత్త, ఈ కాలు ఓకే, ఏం కాదు, తీసాయి. ఒక్క నిమిషం. ఇంకా చూడండి సార్, ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. దీని మీద కార్నర్ సార్, ఎక్కడ కూర్చున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే పైపుల్లో స్ట్రెంత్ ఉంటుంది, బాగా గట్టి పైపులు. ఏం మెటీరియల్ వాడతారు ఇందులో? ఐరన్ సార్. ఈ క్వాలిటీవి, గేజ్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. బెండ్ అవ్వదు సార్, బెండ్ అవ్వదు. అంటే అయినా అంత బరువు ఏం పడదు, కానీ జనరల్ క్యాజువల్. అవునవును సార్, చెకింగ్ కోసం చెప్పుకోవాల్సిందే. దూకండి, ఒకసారి తీద్దామా? ఇది తీద్దాం సార్, ఓకే, ఖచ్చితంగా. అంటే ఇదేం చుట్టూ ఎక్కడ కట్టలేదు కదా? ఇప్పుడు ఎక్కడ కట్టలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్గా మీకు చూపించడానికి మాత్రం ఇట్లా పెట్టేసిన. ఇప్పుడు చేయమంటే చూపిస్తాను. తీయండి, ఒకసారి తీయండి చూద్దాం దీని స్ట్రక్చర్ ఎట్లా ఉందనేది. ఇట్లానే సింపుల్ గా నేను తీయడం ఇలాగే. దీనికోసం ఎక్కువ మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఓకే, ఇట్లా దీన్ని తీసుకొని దీన్ని మళ్ళీ దాని ప్రకారం మడత పెట్టుకోవాలి. సో దీనికి ఫ్యాన్ కూడా పెట్టుకున్నారు మీరు? అవును సార్. ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ కూడా, అంటే పవర్ కనెక్షన్ ఉంటే ఇవన్నీ వాడుకోవచ్చు, ఏది కావాలనుకుంటే. సో దీని సైజ్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ జాయింట్స్ సార్, ఇగో ఈజీగా తీసేయచ్చు. టైట్ చేయాలనుకుంటే మాత్రం మళ్ళీ బోల్ట్స్ ఇచ్చారు. అంతే సార్. ఓకే ఓకే. సో ఇట్లా ఇక్కడ ఒక 3, ఒక్కొక్కటి సైజ్ ప్రకారం కూర్చోబెట్టుకోవడమే. ఒకసారి అంటే మీరు చూపించి ఇస్తారా? చూపించేస్తాను సార్ మేము, ఎందుకంటే మాది మలంటెంట్ వీడియోలో వీడియోస్ పెట్టేసిన మొత్తం. ఓకే ఓకే. వీడియోస్ లో మేము పర్టికులర్ గా తెలియని వాళ్ళైనా ఒక్కసారి చూడని వాళ్ళు కూడా మా వీడియో చూసి సెట్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఎటు కావాలనుకుంటే అటు తీసి పెట్టుకోవడం అంతే. దీని మీద ఇది కప్పుకోవడం, కావాలనుకుంటే మళ్ళీ దీనికి సైడ్లకు కూడా లాగి కట్టుకునేటందుకు కూడా అవి ఉంటాయి. అంటే మేము ఇప్పుడు వేసినప్పుడు ఈ పైపులు ఉండవు, సైడ్ పైపులు ఉండవు, మీద కారణాలు తయారు చేసి కప్పేసి మీకు పైపులు సెట్ చేస్తాం. చాలా సింపుల్. కొత్త స్ట్రక్చర్ వేసుకోవడం ఫస్ట్ చేసుకోవాలి, అంతే. తర్వాత క్లాత్ వేసుకోవాలి, అంతే. ఓకే. సో ఇట్లా ఇది అది 10,000, 15,000, 20,000. ఇది ఎంత అండి పెద్దది? 25,000 సార్. 25,000, 5,000 రూపాయలు మారుతూ వస్తున్నాయి రేట్లు. అవును సార్, సైజుని బట్టి మారుతున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఇది క్యాంపింగ్ టెంట్. వరద వచ్చింది, అందరికి పునరావాసం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. అట్లాంటప్పుడు ఇమీడియట్ గా కావాలంటే ఇట్లాంటివి వేసుకోవచ్చు. అంటే పెద్దగా ఉంటుంది కదా, పబ్లిక్ దీంట్లో ఎక్కువ స్పెండ్ చేయొచ్చు. ఏంటిది ఇది మామూలుగా మెడికల్ క్యాంపులు వేసుకున్నప్పుడు? అవును సార్, మెడికల్ టెంట్ సార్. డాక్టర్లు ఎవరైనా ఊళ్ళకు ఎక్కడికంటే అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ లేని ఏరియాలకు పోయి పేషెంట్లను చూడాలనుకున్నప్పుడు ఇట్లాంటివి ఉపయోగిస్తారు. సో దీని సైజ్ ఎంత ఉంటుందండి? ఇది సైజ్ 12 and 15. 12 and 15. 12 ఫీట్ల 15 సేమ్. అది ఇది ఒకటే. 12 ఫీట్ల వెడల్పు, లోపలికి 15 ఫీట్లు. 15 ఫీట్లు, 15 ఫీట్లు. ఓకే ఓకే. హైట్
9 ఫీట్లు 9 ఫీట్ల హైట్ 9 ఫీట్ల హైట్ అంటే దీని హైట్ కూడా మనం ఇంకొంచెం హైట్ ఉండాలనుకుంటే కొంచెం పైప్ మనం సైజ్ పెంచుకుంటే కావాలంటే మనం పెంచుకోవచ్చు అదే అట్లా అని చెప్పి మరీ హైట్ కాదు అంటే ఎవరి అవసరం ఎట్లుంటే అట్లా చేసి అట్లా వాడుకోవచ్చు దీని నుంచి ఏ విధంగా ఇప్పుడు నాకు ఈ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా దాన్ని మలుచుకోవచ్చు ఓకే దీనికి ఎంత ఉంటుంది కాస్ట్ 25,000 సార్ 25,000 ఓకే ఈ రెండు 15 సైజు సేమ్ సైజు సేమ్ అంతే ఓకే ఇది క్లాత్ ఈ క్లాత్ ఇది బట్ట ఇది ఎందుకంటే కూలింగ్ క్లాత్ ఇది ఎండకున్నా Cooling కూడా cloth. ఇప్పుడు అక్కడ ఉండేదానికి ఇక్కడ చాలా బాగుంటది ఎందుకంటే ఎంత ఎండ కొట్టినా కూడా ఇది ఫ్రీగా ఉంటది ఎంత వేడి ఉన్నా కూడా ఇందులో కూడా ఆ వేడిని కంట్రోల్ చేస్తుంది అట్లా ఓకే సో ఇక్కడ ఇంకా మళ్ళీ వేరే ఉన్నాయి ఇవన్నీ సార్ ఇవి పెద్దవా హైట్ ఎక్కువ ఉన్నాయి కదా బాగా ఇది వినాయకుల మంటపం మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం వినాయకులు గణేష్ విగ్రహాలు ప్రతిమలు పెట్టుకున్నప్పుడు కొద్ది రోజులు 9 రోజుల పాటు పూజలు చేయడానికి చాలా మంది రకరకాలుగా వేస్తుంటారు రేకులతో అవి అట్లా కాకుండా ఈజీ సెటప్ ఇది కూడా సేమ్ ఇది కూడా అంతేనా స్ట్రక్చర్ ఇది ఎక్కువ ఉంటుంది సార్ ఈ పైపు వేరు ఆ పైపు వేరు ఎందుకంటే ఇది వినాయకుల మంటపం కాబట్టి పైపు గేజ్ ఉండాలి బరువు ఉంటుంది రెండోది గాలి పెట్టినా ఏది పెట్టినా ఏ విధంగా ప్రాబ్లం కాకూడదు ఇది కాన్బాయ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ ఇది వాటర్ ప్రూఫ్ 100% వాటర్ ప్రూఫ్ ఈ దీని మీద దీని మీద 20 days గా 30 days వర్షం పడ్డా కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు లోపలికి రావు ఇది వాటర్ ప్రూఫ్ అవి రావు అవి ఇది మాత్రం వాటర్ ఇది వాటర్ ప్రూఫ్ 30 days వాన వచ్చినా కూడా నో ప్రాబ్లం ఇది మందమే ఉంటుందా ఇది కూడా మందం ఉంటుంది సార్ ఇది సల్పాగా ఉంటుంది కానీ కాన్వాయ్ ఉంటుంది దీని మీద ఇది ఒకసారి క్యాన్వాస్ లాగా ఉన్నది కాబట్టి ఇది చినుకులు పడినా కూడా లోపలికి రాని ఏమి రావు వాటర్ అయితే ఏం రాదు దీనికి ఈ పైపులు గేజులు మారుతాయి దానికి దీనికి ఇక్కడ అవేమో సన్నగా ఉన్నాయి ఇవి లావు ఉన్నాయి ఈ లావు ఉంటాయి ఇవి మార్పుంటాయి అన్నట్లు ఓకే హైట్ కూడా పెరిగింది ఎంత హైట్ సార్ ఇవి 14 హైట్ ఉంటుంది 14 అడుగుల 14 అడుగులు ఎత్తు ఉంటుంది 15 ఫీట్ల పొడవు 12 ఫీట్ల వెడల్పు 12 వెడల్పు 15 డెప్త్ ఓకే హైట్ 14 ఉంటుంది దీనికి ఎంత ఉంటుంది ధర సార్ 30,000 రూపీస్ సార్ మొత్తం అంటే మొత్తం కలుపుకొని మేము ఏం చేస్తామంటే ఈ వినాయకుల మంటపం ఇవ్వాలంటే ఓన్లీ కవర్ కాదు ఈ ప్రేమ్ మొత్తం ఈ ప్రేము సైడ్లకు తాళ్ళు కొట్టడానికి శీలలు ప్రతిదీ మాదే ఒక వినాయకుల మంటపం కొంటే కొండపోవాలి వేసుకోవాలి తప్ప మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చిన అవసరం లేదు వాళ్ళు బొమ్మ మాత్రమే కొనుక్కొచ్చుకోవాలి అదే హైట్ ఏమైనా ప్లాట్ఫామ్ ఉండాలంటే ప్లాట్ఫామ్ వేసుకోవాలి బొమ్మను కూర్చోబెట్టుకోవాలి అంతే తప్ప దీని నుంచి ఏదైతే కొనేది ఏం లేదు ఇది కూడా ఒక్కసారి వాళ్ళు కానీ కొనుక్కుంటే దీనికి మొత్తం మ్యానుఫ్యాక్చర్స్ మొత్తం ఇచ్చేస్తాం పూర్తిగా దీనికి ఏమేమి అవసరమో అన్ని ఇచ్చేస్తాం వీళ్ళు ఒకసారి ఇప్పుడు 30,000 మేము చెప్తున్నాం ఈ 30,000 పెట్టుకుంటే ఒకసారి వినాయకుల మంటపం వేయాలంటే చాలామంది 5 days 4 days వరకు కష్టపడి 10 మంది దాకా చాలా తడకలేసి కట్టలేసి కట్టి చాలా వరకు పని ఎక్కువ ఉంటుంది ఇబ్బంది పడుతుండ్రు అది అట్లా కాదు ఓన్లీ 2 members 20 నిమిషాల్లోన వేసుకోవచ్చు సెటప్ చేయొచ్చు మళ్ళీ తీసేయాలంటే అంతే ఇంకా తీసేయాలంటే 10 minutes లోపల వెళ్ళిపోతుంది తొందరగా అయిపోతుంది ఇప్పుడు మేము ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి మాకు 10 minutes అయినా 5 minutes అయినా బిజీ చేసేస్తాం కొత్త వాళ్ళు కాబట్టి మేము 20 minutes చెప్తున్నాం ఇప్పుడు మేము వేస్తే ఎంత 10 minutes వేస్తాం ఇద్దరు మనుషులు 10 minutes అదే మీకు అనుభవం ఉన్నది కాబట్టి తొందరగా వేస్తారు కొత్త వాళ్ళు అయితే వేయలేరు కదా అందుకోసం వాళ్ళకి 20 minutes అవుతుంది ఓకే సో ఇట్లా ఇది దీనికి ధర ఎంత ఉంది ఇప్పుడు దీని 30,000 రూపీస్ 30,000 ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది దీని లైఫ్ అట్లా ఏమైనా ఉంటుందా అసలు సార్ ఇది ఒకసారి ఇప్పుడు తీసుకుంటే వినాయకుని కూర్చోబెట్టి నిమజ్జనం వరకు ఉంచి మనం ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే 100 సార్లు ఉపయోగించుకోవాలి 9 రోజులు 10 రోజులు అయిపోగానే తీసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి నీడన దాచుకుంటే మినిమం 100 సార్లు ఉపయోగపడుతుంది 100 సార్లు ఉపయోగపడుతుంది అంత క్వాలిటీ ఉంటుంది సార్ ఎండకున్న వర్షానికి తడిసిన ఉంటుంది ఏదో ఆ 10 రోజుల పాటు ఉంచుకొని మళ్ళీ దీన్ని ఎక్కడ చేసి ప్యాక్ చేసి పెట్టేసుకుంటే సంవత్సరం తర్వాత మళ్ళీ వాడతాం దీన్ని ఎక్కువ వాడేది ఏముంది ఓన్లీ ఎంత పెట్టుకుని 21 రోజుల వరకు పెట్టేస్తారు అవతల మళ్ళీ వాడుకునేది తీసి పెట్టేస్తారు కాబట్టి కంటిన్యూగా 100 సార్లు ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఒక వినాయకుల మంటపం వేయాలంటే 20,000 వస్తుంది సెట్ చేసుకొని వేసుకోవాలంటే ప్రతిసారి 20,000 పెడితే ఒక 20 సార్లు పెడితే 4 లక్షల రూపాయలు ఇది ఒకసారి కొంటే ఓన్లీ 30,000 రూపాయలు ప్రతిసారి పెట్టినప్పుడు దీని ఖర్చు ఎంత వస్తుంది ఒకసారి 30 సార్లకు ఉపయోగపడుతుంది మనుషుల ఖర్చు కూడా అవుతుంది కదా 4-5 వచ్చి వేయాలంటే వాళ్ళకు అంత
దాని మీద ఇట్లా వేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. గాలికి ఏం కదల్లా ఇది? గాలికి ఏం కదలదు. మళ్ళీ ఇక్కడ నుంచి తాళి ఇచ్చేస్తాం దాంట్లో సైడ్లకు. ఓకే, కొద్ది దూరంలో మళ్ళీ ఏదైనా కొట్టుకొని అక్కడ నేలకు కట్టుకోవాలి. ఓకే, సో అవి కూడా మీరే ఇస్తారు? అవి కూడా మేము ఇస్తాం. మొత్తం దీనికి ఏం లేకుండా తీసుకొని పోయి వేసుకోవాలి. వాళ్ళు ఏమైనా అడుగున ఏమైనా వేసుకోవాలనుకుంటే అడుగు, లేదా ఎత్తుకు పెంచుకోవాలనుకుంటే ఎత్తుకు, మిగిలిన డెకరేషన్ ఏదైనా చేసుకుంటే వాళ్ళ అభిప్రాయం అంతే. కరెంట్ కానీ లైటింగ్ కానీ ఏవి కావాలనుకుంటే అవి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంకా కొంచెం చిన్నదా? ఇది సేమ్ సైజ్. అది సేమ్ సైజ్. అదే సైజ్ ఉందో ఇది కూడా అదే సైజ్. ఓకే, ఇక్కడ కొంచెం వాళ్ళ కలర్ వేరే ఉన్నట్టు. అవును సార్, ఎల్లో ఇది ఎల్లో. అవును సార్. ఇది కూడా గణేష్ మండపాలు. గణేష్ మండపం సార్. గణేష్ మండపాలు ఇప్పుడు అవి కూడా ఏమైనా రైతులు కూడా ఏదైనా కొద్ది రోజులు, 1 నెల 2 నెలలు వడ్ల బస్తాలు ఏమైనా వేసుకోవాలి, వర్షం అయితే పడదు కదా లోపలికి, ఇది క్లోజ్ చేసుకోవచ్చా? చేసుకోవాలి సార్. ఈ క్లిప్ ఓపెన్ చేస్తే జిబ్బులు 2 సైడ్ జిబ్బు వచ్చేస్తే ప్యాకింగ్ అయిపోతుంది. ఓకే, ఏమైనా హీట్ ఉంటుందా బాగా? మరి హీట్ ఉంటుంది సార్ కొంచెం, ఎందుకంటే చెట్టు కింద అట్లుంటే ఏం కాదు. ఎండలో కూలింగ్ ఉంది, మామూలు వాతావరణం ఉంది కాబట్టి ఏం కాదు. ప్లస్ ఇటువైపు ఓపెన్ ఉంది కాబట్టి కూడా ఇంకా అంత ఇబ్బంది అనిపించదు. ప్లస్ ఇక్కడ ఏదైనా ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ దీన్ని అది 15/12. ఇది ఎంత? ఇది 10/12. 10/12. ఇది 10 ఫీట్లు, ఇట్లా 12 ఫీట్లు లోపలికి, 12 ఫీట్లు వెడల్పు, 10 ఫీట్లు, 12 ఫీట్లు, 12 దానికంటే 2 ఫీట్లు తగ్గుతుంది. ఓకే, ఇది 20,000 రూపీస్. 20,000. అదైతే పెద్దది కావాలంటే 30,000, చిన్నది కావాలంటే 20,000. ఎందుకోసం అంటే అన్ని ఒకటే లాగా పెడితే కావు కాబట్టి మేము స్టెప్ బై స్టెప్ 2 రకాలుగా ఇప్పుడు తయారు చేస్తున్నాం. 3వ విధానం కూడా చేయడానికి పోయిన సంవత్సరం మేము అక్కడ పానగల్ రోడ్ లో పెట్టేసినాము. ఎక్కడ? వనపర్తిలోనే. అక్కడ మినిమం మేము ఒక 25 దాకా 30 చేసినాం. మేము చాలా అతి తక్కువ సమయంలోనే అవి పూర్తిగా హాట్ కేక్ వెళ్ళిపోయినాయి. అన్ని తక్కువ టైంలోనే అన్ని చేసినాం. అయితే దాన్ని చూసేసి మేము ఏం చేసినాం, ఇప్పుడు కొత్తగా మా ఆలోచనతో ఇక్కడ సొంతం ప్లాట్ లో మొత్తం తయారు చేసుకొని, ఇప్పుడు ఈ షెడ్ ఇదంతా మీదే, కంపెనీ అంతా పెట్టుకున్నారు. ఓకే, సో ఇది ఇంకోటి ఇదే సైజా? ఇది కూడా సేమ్ సార్. ఇది క్లోజ్ చేసి పెట్టి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ జిప్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా జిప్ క్లోజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేశారు. ఇది అంతే కదా? అంతే. ఓకే, ఇట్లా క్లోజ్ చేసుకున్నారు. ఇట్లా క్లోజ్ ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా వాటర్ ప్రూఫ్ అయినా? వాటర్ ప్రూఫ్ సార్, సేమ్ వాటర్ ప్రూఫ్. ఓకే, సో క్యాంప్ టెంట్లు అయితేనేమో కొంచెం క్లాత్తో ఉంటాయి, ఇదేమో ఈ పైన క్యాన్వాస్ ఉన్నటువంటి కవర్తో దీన్ని చేసిరు కాబట్టి కొంచెం వాటర్, ఎంత వర్షం వచ్చినా లోపలికి చినుకు పడదు. ఇంకొకటి, ఇప్పుడు రైతులు ధాన్యం గడిచిపోతుందనే ఉద్దేశంగానే వానలు పడుతుంటాయి, అసలు తక్కువ వచ్చేస్తుంటాయి. అనుకోని విధంగా ఉన్నప్పుడు ఇది మనం ఓన్లీ వినాయకునికే ఉపయోగించకుండా మేము దాన్ని కూడా ఉపయోగించుకుంటామనుకుంటే కింద ప్లాట్ఫామ్ మనకి వేసుకొని మనం ధాన్యం బస్తాలు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఓకే, ఏ అవసరానికైనా నీకు కావాలనుకున్నప్పుడు దాని అవసరాలకు ఉపయోగపడేట్టు ఇమీడియట్ గా ఎవరైనా ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టే దగ్గర సిమెంట్ బస్తాలు అట్లాంటి మెటీరియల్ ఏమైనా తడుస్తాయేమనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఎవరైనా మనుషులు ఉంటే తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు, 1 నెల రోజులు, 15 రోజుల పాటు పనిచేసే వాళ్ళు ఉండాలంటే కూడా ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. దానికి కాదని కూడా ఉపయోగం, అంటే వీళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు. అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇవి ఒకటి ఇట్లా తీసుకుంటేనే ఇస్తారా, లేదా బల్క్ను తీసుకుంటే ఇస్తారా? మీరు 1-2 కావాలన్న వాళ్ళకు కూడా ఇచ్చేస్తారా? ఒకటండి, ఇప్పుడు మీరు ఒకటి చెప్పినా ఇస్తాం, 10 చెప్పినా ఇచ్చేస్తాం. మేము పెట్టడమే అమ్మడానికి కదా, ఒక్కొక్కటి కూడా ఇస్తారు. ఒక్కొక్కటి కూడా ఇచ్చేస్తాం. అంటే కొన్ని కంపెనీలు బల్క్ మాత్రమే ఇస్తాము అని అంటారు, అట్లేం లేదు. ఒకవేళ మీరు ఎక్కడో ఉండి కూడా మీరు ఆర్డర్ చేస్తే మాకు కొరియర్ ద్వారా, ఆర్టీసీ కార్గో ద్వారా అట్లా పంపిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదా మీ కంపెనీ? ఇది ఇక్కడే తయారవుతాయి లోకలే. ఒకసారి లోపలికి వెళ్దామా, చూద్దామా అక్కడ ఎట్లా తయారైతాయి అనేది కూడా. సార్ ఇంకోటి కూడా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, చిన్న టెంట్ ఉన్నాయి కదా, ఈ చిన్న టెంట్ లో రైతులు చాలా వరకు సేన్ల కాడ ఉండి ఇబ్బందులకు అదవుతుండ్రు. అంటే ఇప్పుడు సేన్ల కాడికి పోయినప్పుడు గుడిసెలు లేక వాళ్ళు వేసుకోలేక కొంత ఇబ్బందులు ఉంటుంది. వానకు కొంచెం చెట్ల కింద ఉంటారులే కానీ కొన్నిసార్లు ఉండవు, ఇబ్బంది, చలి పెడుతుంటది. ఇది చలిని ఆపుతుందా? చలి ఆపుతుంది సార్. మొత్తం క్లోజ్ చేసుకుంటే నీకు చలి పెట్టదు. చలికాలంలో కూడా రగ్గు కూడా కప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతవరకు బాగా వర్షం పడితే తప్పితే దాదాపు అన్ని సందర్భాల్లో కూడా రక్షణ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫ్యామిలీతో పోయినాం, ఏమో కూర్చున్నాం, ప్రజెంట్ 1 గంట సేపు బాగా పట్టింది, నో ప్రాబ్లం. ఉండొచ్చు. మరి ఎక్కువసేపు వర్షం వస్తే నాని అప్పుడు నీళ్లు దిగుతాయి. సో దీనికి తాళ్ళు కట్టుకొని ఇట్లా చేస్తారు, ఇటు గుంజి ఇట్లా కట్టేస్తారు. అప్పుడు ఇంకా స్టిఫ్ వస్తుంది. అప్పుడు ఇది కొట్టడం వల్ల ఏమైందంటే ఈ బట్ట ఇట్లా అవుతుంది, చిట్ అవుతుంది అన్నట్టు. ఇట్లా కావడం మీరు ఓన్లీ శాంపిల్ గా పెట్టారు కాబట్టి కొట్టలేదు అంతే. ఇట్లా వాటర్ పడితే జారిపోద్ది అన్నట్టు, దాని మీద నిల్వ ఉండదు. ఇంకా బయట రైతులకు కానీ, తర్వాత కొంతమంది గొర్రెలు కాయడానికి కానీ కొంతమంది పోతుంటారు కదా, వాళ్ళు ఉండడానికి కూడా
అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఏదానికైనా ఉపయోగించుకో. బయట ఇప్పుడు ఇదేనా ఇక్కడైనా మీకు ఇదే సార్. సరే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఎట్లా ఉంటే అట్లా వాడుకోవచ్చు. ఓకే, ఇది మీ కంపెనీ. ఇక్కడ పక్కన వచ్చిన వాళ్ళకి చూపించడం కోసం వేసుకున్నారు సార్. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ లో కొంచెం రీచ్ అవ్వాలి కాబట్టి ఎప్పుడు వేసి ఉంచుతారా? ఇప్పుడు సీజన్ వినాయక చవితి సార్, సీజన్ వరకు వేసేస్తాం. ఎందుకోసం అంటే మాకు ప్రచారం కావాలి కాబట్టి అందుకోసం చేస్తున్నాం అన్నట్టు. ఎక్కడ వినాయకులది మాది ఫ్యాక్టరీ ఉంది అని తెలవడానికి. అదే అట్లా. సో ఇది మీ కంపెనీ మొత్తం? ఇది సార్ అక్కడ ఇక్కడ వరకు మా కంపెనీ. మాలన్ టెంట్. మాలన్ టెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ సేల్స్. దీంట్లో 2 భాగాలు ఉంటాయి సార్. 2 భాగాలు. ఒకటి ఎక్కడ అంటే ఇది ఓన్లీ ఎల్డింగ్. ఫ్రేమ్ తయారైతుంది ఇక్కడ. ఫ్రేమ్స్ తయారు ఇక్కడ మీరే ఓన్ గా వెల్డింగ్ చేసుకుంటారా మొత్తం అన్ని కూడా? అన్ని మావే సార్. ఇక్కడే ఏరే వాళ్ళు ఏం లేదు. మా ఫ్యాక్టరీలో మేము ఒక 8 మెంబర్స్ దాకా ఉన్నాం. 8 మంది ఉన్నాం ప్రజెంట్ గా. ఇప్పుడు ఇది ఇట్లా మీరే ఇక్కడనే చేస్తారు ఇవన్నీ? అవును, ఇక్కడే. ఏం కాలట్లేగా? ఏం కాలట్లేదు సార్, బాగానే ఉంది. ఓకే. సో ఇక్కడ దీని మీదనే ఇక్కడ మీరు వెల్డింగ్ చేసుకొని ఇవన్నీ తయారు చేస్తాం. ఓకే. ఇక్కడ పైపులు కటింగ్ కానీ, ఈ కార్నర్ కానీ, దీనికి సంబంధించిన డ్రిల్లింగ్స్ కానీ ఏవైనా కూడా ఇది ఒక భాగం. ఈ ఫ్రేమ్ అంతా కూడా ఇదంతా ఒక భాగం. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ డిస్టర్బ్ ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడేమో మెటీరియల్, దీనికి కావాల్సిన పనిముట్లు ఏమైనా ఉంటే అవన్నీ అక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ ఈ పైపులన్నీ ఇదేనా మెటీరియల్ ఇప్పుడు తయారైనాయి? అవును సార్. ఈ పైపులకు సంబంధించిన మొత్తం దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే. అవతల వైపు పోతే సార్ అది స్టిచ్చింగ్ చూస్తారు. అది ఇక్కడ రకరకాల టెంట్లు దొరుకుతాయి అనేది కూడా ఏదో బోర్డు పెట్టినట్టు. అవును సార్. ఇక్కడ వినాయకుల మంటపాలే కానీ, పిక్నిక్ కూడా కానీ, జాతర టెంట్లు, గోడకు వేసుకోవాల్సిన ఇంటిలాగా వాడుకోవడానికి, జాతరలో పెట్టుకునే షాపులకు కూడా కూరగాయల షాపులకు పెట్టుకోవాలనుకుంటే, పిక్నిక్ అవుట్డోర్ బయటికి పోయినప్పుడు ఇట్లా క్యాంప్ టెంట్లు, మెడికల్ టెంట్లు, మిలిటరీ టెంట్లు కూడా ఇట్లా ఇవి రకరకాలవి. అన్ని రకాలు దీంట్లో ఉండే రకాలు ఇంకా చూస్తూనే ఉన్నాం. కొత్తగా తయారు ఇంకా టీచింగ్ జోన్ ఇది. ఎక్కడ ఇదంతా అంటే ఆ ఫ్రేమ్ అక్కడ తయారవుతుంది. ఆ ఫ్రేమ్ మీద కప్పడానికి కావాల్సిన క్లాత్ అంతా కూడా ఇక్కడ కుడుతున్నట్టున్నారు మొత్తం. ఓకే. ఒక 4-5 మిషన్లు ఉన్నట్టున్నాయి. ఓకే. సో ఇక్కడ 4 మిషన్స్ ఉన్నాయి. 4 మెంబర్స్ వస్తారు. ఇంకా ఎన్ని రోజులలో ఇస్తారు ఆర్డర్ ఇస్తే? అంటే జనరల్ ఒక పెద్ద టెంట్ కావాలంటే వెంటనే రెడీగా ఉంటాయా? ఏం లేదు సార్, మేము అప్పుడే మీరు ఆర్డర్ చేసిన ఒక 3 days ముందు మాకు చెప్తే 2-3 రోజులు టైం, 2-3 రోజుల్లో మేము సెట్ చేసి చేస్తాం. కావాలన్న వాళ్ళు ఏదైనా అడ్వాన్స్ ఇచ్చేస్తే మీరు 2-3 రోజుల్లో రెడీ చేసి ఇచ్చేస్తాం. ఓకే. వాళ్ళకు వినాయకుల మంటపం కావాలన్నా, పిక్నిక్ కావాలన్నా, జాతర కావాలన్నా, వగేరా అన్ని విధాలుగా వాళ్ళకి చూసుకొని కూడా చెప్పొచ్చు. లేదంటే ఫోన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. చేస్తే మేము చేసి ఇట్లా ఇవన్నీ దీనికి క్లాత్లు, ఇవన్నీ రోల్స్ సార్. ఇవేం చేస్తామంటే బట్ట తీసుకొచ్చినాక రోల్స్ తీసి దీనికి ఎక్కిస్తాం. ఓకే. ఇట్లా రోల్స్ వస్తాయి అన్నట్టు. దీన్ని మేమేం చేస్తాం, ఈ కటింగ్ మిషన్. ఇది కటింగ్ మిషన్. ఈ టేబుల్ మీద కటింగ్ చేసుకుంటాం. ఈ రోల్సే మీరు కొనుక్కోవచ్చు? రోల్స్ తీసుకొస్తాం. ఓకే. కరెంట్ లేదు. కరెంట్ తోటే కటింగ్ ఇది కూడా? కరెంట్ తోనే సార్. ఓకే. ఇది ఇక్కడ పెట్టేస్తాం. ఇట్లా ఇది వస్తుంది, మిషన్ వస్తుంది. అదే మీకు ఎంత సైజ్ కావాలంటే అంత మిషన్ తోటి ఇక్కడ కట్ చేసుకుంటారు. సో ఈ టేబుల్ అంతా దీనికోసం. ఈ టేబుల్ మొత్తం అక్కడ నుంచి టెంట్ క్లాత్ ఎంత పొడుగు వస్తుందో దాని కొలతలు పెట్టుకొని సెట్ చేసుకుంటాం. ఓకే. ఇది మిషన్ ఇట్లా నెడితే కట్ చేసుకొని మళ్ళీ అది వెనక్కి వచ్చేస్తుంది అట్లా. ఓకే. సో ఇదంతా మెటీరియల్ సార్. సో ఇప్పటి వరకు ఎక్కడ ప్రాంతాలకు ఇస్తున్నారు? అంటే ఇక్కడ లోకల్ ఇవ్వడమైనా బయటకు కూడా పంపించినారు? బయట కూడా పంపిస్తున్నాం సార్ మేము. ఎక్కడి నుంచి అడిగినా పంపిస్తున్నాం. మేము పోయిన సంవత్సరం కర్ణాటక పంపించినాం, తమిళనాడు పంపించినాం, అక్కడ బయట తర్వాత హుబ్లీ పంపించినాం. వాళ్ళు క్యాంపు ఆఫీస్ టెంట్లు, ఆఫీస్కి మాకు ఇవి కావాలంటే ఒక తోనికి 12, ఒక తోన 10 ఈ మాదిరిగా చేసి పంపించేసినాం. వాళ్ళు ఎక్కడ కావాలన్నా పంపించేసినాం. అప్పుడు మాకు ఇంత లేదు, మేము అక్కడే ఉండి కిరాయి తీసుకుంటే కిరాయి దాంట్లో నుంచి సెట్ చేసి ఇది ఈ మధ్యలో సెట్ చేసుకున్నారా? ఇదంతా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం సెట్ చేసినాం మేము. ఎందుకంటే ఇంత ముందుకు కుట్టి అమ్మేసినాం. ఒక 20 దాకా వినాయకుల మంటపాలు పోయినాయి, 30 దాకా ఈ పిక్నిక్ టెంట్లు అవి ఇచ్చేసినాం. అవి పోవడం వల్ల ఇవి చేద్దామనే ఆలోచనతోనే మేము ఇక్కడ
అది చేసేస్తాం. ఓకే, ఎట్లుంది, పర్లేదా, మంచిగా? ఇప్పటి వరకు అయితే దేవుని వల్ల బాగుంది సార్. ఇంకా కొంచెం మీ అసంటి వాళ్ళు సహకరిస్తే మాకు కొంచెం ముందు. అదేలేండి, అయ్యో మీరు అంటే దీంతో అవసరం ఉండి వాళ్ళకి ఉపయోగం ఉండి క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్గా అట్లా సార్ పెరుగుతూనే ఉంటుంది. చాలా మందికి అవసరమే కదా, ఆన్లైన్లో ఎక్కడెక్కడో చూసి ఏవేవో తెప్పించుకుంటుంటారు కొంతమంది. ఇది ఏది పోయినా ఇప్పుడు కార్నాలు ఉంది, మేము ఇచ్చేస్తున్నాం, ఒక టెంట్కి ఇచ్చేస్తున్నాం. కార్నాలు మిస్ అయింది బ్రదర్, మాకు ఇక్కడ కార్నాలు మిస్ అయిందంటే దగ్గరలో ఉంటే వచ్చి తీసుకోపోవచ్చు, లేదా వెల్డింగ్ అయినా వాళ్ళేం చేయించుకోవచ్చు. అట్లా రాదు, కార్నాలు మేమే చేయాలి. కార్నాలకు మాకు కాల్ చేస్తే మేము ఇక్కడ నుంచి పంపించాం. పైపులు ఏమైనా పోతే వాళ్ళు పైపులు అయితే అక్కడి నుంచి అక్కడనే వాళ్ళకు ఉన్న లోకల్నే దొరుకుతాయి పైపులు, తీసుకోవచ్చు. ఆ సైజు పెట్టేసి కార్నర్ అంటే ఆ యాంగిల్స్ ఎంత ఉండాలి, ఆ కోణం ఎంత పెట్టాలి, కోణం ఎంత పెట్టాలనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియదు. ఓకే, అట్లా అందుకోసం ఆ కారణాలు పోతే ఇక్కడ మా లోకల్ దొరుకుతుంది, ఇచ్చేస్తాం. దానికి సంబంధించిన పైపు వాళ్ళ లోకల్ ఐరన్ షాప్ లో దొరుకుతుంది, సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మిస్ అయ్యి ఇప్పుడు వినాయకుల మంటపం వేసుకపోయినరు, ఎక్కడన్నా చినిగిపోయింది, మా దగ్గరకు వచ్చిన అనుకో మళ్ళీ స్టిచ్ చేసి ఇచ్చేస్తాం. అంటే ఇవి అన్ని మిషన్ల మీద కుట్టేవి కావు, అన్ని మిషన్ల మీద, పెద్ద బందోబస్తు మిషన్లు కావాలి. ఈ మిషన్ల మీద ఇప్పుడు గేజ్ ఎక్కువ ఉండాలి. అట్లా ఈ మామూలు మిషన్ల మీద కుట్టేస్తే అవి మిషన్లు అన్ని పాడైపోతాయి. అదేంటి బ్యాగులు కూడా కుడతారా? బ్యాగులు సార్, ఈ బ్యాగులు మొత్తం ఈ టెంట్లకి వేసేవి. ఇవి ఏం చేస్తాం, వీటికి కుల్ల ఇవ్వకుండా ఈ బ్యాగులు ఇచ్చేస్తాం. బ్యాగులో పెట్టి ఈ క్లాత్ అంతా కూడా మడత పెట్టి దీంట్లో పెట్టి ఇచ్చేస్తారా? ఓకే ఓకే, ఇట్లా బ్యాగ్ లో పెట్టేసి ఇచ్చేస్తాం. అంటే ఏ టెంట్ తీసుకున్నా అంతే. ఇట్లా వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు, కార్లో క్యారీ చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా. కార్లు కానీ బండ్ల లారీలు కానీ దేంట్లోనైనా వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు. సో ఇది విండోస్ కోసం తయారు చేస్తారు. విండోస్ సార్. ఓకే, క్యాంప్ టెంట్లలో ఈ క్యాంప్ టెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది లైఫ్? ఇది కంటిన్యూగా వాడితే ఎన్ని రోజులు ఉంటాయి మరి అసలు? కంటిన్యూ ఉంటే ఎండకే ఉంచినాం అట్లనే 3 ఏళ్ల మధ్యలో ఉంటుంది సార్. 3 ఏళ్ళు పక్కా ఉంటుంది. ఎందుకోసం అంటే ఎండకు వానకు కంటిన్యూషన్ వాడినా కూడా 3 ఏళ్ళు కంటిన్యూ వాడచ్చు. అవుతుందా? అన్ని రోజులు అవుతుంది సార్, అవుతుంది. ఇప్పుడు ఇంకోటి కూడా, బయట సపోజ్ ఒక తోనే ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు, ఇది వేసుకొని మీద లైట్ గా కవర్ వేసుకొని అనుకో 5 ఏళ్ళ వరకు కూడా లైఫ్ ఇస్తుంది, నో ప్రాబ్లం. అదే 5 ఏళ్ళ వరకు దాన్ని చూసుకోవడాన్ని బట్టి ఇంకేదైనా అంతే, వాళ్ళు దాన్ని కాపాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంకా అట్లా. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఈశ్వర్ గారు చెప్తా ఉన్నది. వీళ్ళు ఈ మాలన్ టెంట్ కంపెనీ నుంచి అనేక రకాల క్యాంపింగ్ టెంట్లు, అదేవిధంగా జాతరలలో వేసుకునేవి, లేదంటే గణేష్ మండపాలుగా వేసుకోవడానికి వాడుకునే అనేక రకాల టెంట్లను ఇస్తున్నారు. గతంలోనే ఒక ఏడాదిన్నర క్రితం ఈ పనిని మొదలు పెట్టాము. పోయిన సంవత్సరం చాలామంది తక్కువ సమయంలో అడగడం వల్ల ఒక 20 వరకు గణేష్ మండపాల కోసం టెంట్లు ఇచ్చాము. అదేవిధంగా ఒక 30 నుంచి 40 వరకు ఈ విధమైన క్యాంపింగ్ టెంట్లు అట్లాంటివి ఇచ్చాము. కానీ ఇది చాలా ఎక్కువ మంది అడుగుతుండడంతో ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ మాదిరిగా పెట్టుకొని దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. గతంలో రెంటెడ్ ప్లేస్ నుంచి దీన్ని నడుపుకునే వాళ్ళం అనేది చెప్తా ఉన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పెబ్బేరు రోడ్లో ఉన్నాం కదా మనం, పెబ్బేరు రోడ్లో ఉన్నాం. దీన్ని మర్రికుంట ప్రాంతం అని చెప్పారు. ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టు. వనపర్తి నుంచి మర్రికుంట, ఇక్కడ ఆంజనేయ టెంపుల్, ఆయన అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మాలాంటి టెంట్ ఇక్కడికి. సో ఎవరైనా రావాలన్నా సో ఇక్కడ నుంచి వీళ్ళు అనేక ప్రాంతాలకు ఎక్కడికి కావాలన్నా కూడా ఈ టెంట్లను మేము ఎగుమతి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎవరికి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులోనే మేము తయారు చేసి ఇస్తున్నాం. 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు నుంచి మొదలైతే 15 అడుగుల డెప్త్, 12 అడుగుల వెడల్పు వరకు కూడా అనేక రకాల సైజులు, అనేక క్వాలిటీల్లో కూడా ఉన్నాయి. అంటే రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఉన్నాయి. ఇప్పుడు గణేష్ మండపాల కోసం వాడుకునేవైతేనేమో ఈ విధంగా వర్షం పడినా కూడా కురవకుండా ఉండే ఉన్నాయి. క్యాంపింగ్ టెంట్లు అయితేనేమో క్లాత్తో తయారు చేసిన ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉండకూడదు, ఎక్కువ రోజుల పాటు వాడుతుంటారు. ఇవైతే కొద్ది రోజులు వాడి మళ్ళీ తీసి దాచుకుంటారు. ఇట్లా దాచుకుంటేనైతే కనీసం 20-25 సంవత్సరాల వరకు ఇంకా జాగ్రత్తగా చేసుకుంటే ఆ పైన కూడా వాడుకోవచ్చు అనేది కూడా ఈశ్వర్ గారు చెప్తా ఉన్నారు. సైజులను బట్టి 30,000 రూపాయలు, 20,000 రూపాయలు 2 రకాల సైజుల్లో ఈ వినాయకుల మండపాల కోసం వాడుకునే టెంట్లను ఇస్తున్నాం అనేది చెప్తున్నారు. సో ఈ క్యాంపింగ్ టెంట్ల విషయానికి వస్తే చిన్నది కావాలనుకుంటే 10,000 రూపాయల నుంచి మొదలైతే 20-25,000 రూపాయలకు వరకు అనేక రకాల సైజుల్లో ఉన్నాయి. మెడికల్ క్యాంపులు పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది టెంట్లు వాడుతుంటారు, వైట్ కలర్వి, తెల్ల రంగులో ఉండేవి. అలాంటివి కావాలంటే కూడా ఇస్తున్నాం. 25,000 రూపాయలు అన్నారు. 25,000 రూపాయల సైజులో, అంటే అది కొంచెం 12-15 కాబట్టి 25,000 రూపీస్ అట్లా కావాలనుకుంటే ఇస్తాం. ఆర్డర్ పరంగా కూడా ఇట్లా ఏ సైజులు కావాలన్నా ఆయా సైజుల్లో ఎక్కడికి కావాలన్నా అక్కడికి చెప్పినాక ఒక 3-4 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే ముందు తయారు చేసుకొని ఒకసారి ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు కాబట్టి. సో ఇట్లా తయారు చేసి అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎక్కడ కూడా ఈ సమీపంగా అయితే ఇట్లాంటి పనులు చేస్తున్న వాళ్ళు లేరు. దీనికి చాలా అవసరం ఉంది. ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కున్నవైతే ఈజీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చేవి కూడా మేము ఈజీగా ఒక 10 నిమిషాలు
నిమిషాలు 15 నిమిషాలు, ఇంకా పెద్ద సైజ్ అయితే కొత్త వాళ్ళు అయితే 20 నిమిషాల్లో వేసుకుంటారు. తీసుకోవడానికి కూడా ఒక 10 నిమిషాల్లోనే పని పూర్తయిపోతుంది. దాంట్లో కావాలనుకుంటే ఫ్యాన్ ఫిట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ అంటే కరెంటు సరఫరా సౌకర్యం ఉంటే లైట్ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఇట్లాంటివి కూడా ఏమైనా సెల్ ఫోన్ ఛార్జింగ్ వంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటేనే. కంటిన్యూగా వాడుకుంటే మాత్రం కొద్ది రోజులు ఒక 3 సంవత్సరాల వరకు వీటిని వాడుకోవచ్చు. కొంచెం దానిపైన కవర్ వేసుకొని వర్షం ఏమైనా వస్తే తడవకుండా ఉంచుకున్నట్లయితే ఇంకొక 2 సంవత్సరాలు కూడా వాటి లైఫ్ను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కావాలనుకుంటే నేరుగా అడగొచ్చు, లేదా వచ్చి చూసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడికి ముందుగా కొంచెం అంటే దాని క్వాలిటీని తెలుసుకోవచ్చు. వేరే చోట్ల ఎక్కడైనా ఉంటే వాటితో కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఆన్లైన్లో తెచ్చుకునేవి కూడా చాలా ఉంటాయి. అవి ఈజీ ఇన్స్టాలేషన్ మాదిరిగా ఉంటాయి, స్ప్రింగ్ సిస్టమ్తో ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలంటే అంత ఈజీగా అవ్వదు, మొత్తం పక్కకు పడేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా కాకుండా ఏ పార్ట్ పోయినా కూడా దాన్ని రీప్లేస్ చేసుకునేలాగా ఈజీ ఇన్స్టాలేషన్ ఉండే విధంగా మేము తయారు చేసి దీన్ని కావాల్సిన వాళ్ళకు అన్ని ప్రాంతాలకు విక్రయిస్తున్నాం అనేది ఈశ్వర్ గారు చెప్తున్నారు. మనం మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్స్.